హాయ్! హలో! నమస్తే! వణకం, అదాబ్! నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలవచ్చు, అన్నయ్య అనుకుని పిలవచ్చు. మీ అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ టు ది ఫిజిక్స్ కొత్త బ్లూ ప్రింట్స్ వచ్చాయన్నారు కదా! సో, దాని గురించి డీటెయిల్‌గా వీడియో చేస్తున్నా. మీకందరికీ ఒక విషయం నేను ముందే మాటిచ్చా. మీకు మీ 10థ్ క్లాస్ జర్నీ మొత్తము కూడాను, మీ స్టడీ అంతటికి కూడాను నేను మీకు తోడుగా ఉంటా. ఫిజిక్స్ వల్ల మీకు తోడుగా ఉంటదనుకోని చెప్పాను కదా! ఆ మాట ప్రకారంగానే మీకు న్యూ బ్లూ ప్రింట్స్ ఏం చేంజెస్ అయ్యాయో ఆ విషయాలు చెప్తా మొదటిది. 2 ఆ బ్లూ ప్రింట్‌కి సంబంధించి ఏవైతే మోడల్ పేపర్స్ ఉన్నాయో, ఆ మోడల్ పేపర్స్ కూడాను డౌన్‌లోడ్ చేశాను. మీకు కష్టమవుతదేమో అని అనుకోని తెలిసి దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెట్టేసా. హ్యాపీగా యూజ్ చేసుకో. ఇక ఏం జరిగిందో ఏంటో విషయం చెప్పుకుంటూ వెళ్తాను చూడండి. బ్లూ ప్రింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు అసలు బ్లూ ప్రింట్ అనేది అవసరం అనే పాయింట్‌ని ఒకసారి అర్థం చేసుకుందామా? ఇప్పుడు నువ్వు ఇంపార్టెంట్ క్వెషన్‌లు చదవాలంటే ఏది పడితే అది చదివితే ప్రాబ్లమ్. వెయిటేజ్ తెలిసి చదివితే చాలా బావుంటుంది. ఇప్పుడు సిలబస్ కూడాను మొత్తం సిలబస్ అంతా ఏది పడితే అది చదవడం చాలా కష్టం. అదే వెయిటేజ్ దేనికి ఎక్కువ ఉందో తెలిస్తే అవి చదివితే మనకి ఇంకా బెటర్‌గా ఉంటుంది. అందుకోసమే వెయిటేజ్ అనేది హార్ట్. సో, ఈ పాయింట్ మనందరికి తెలుసు. అయితే సిలబస్ గురించి కూడా ఒకసారి అర్థం చేసుకుందాం. ఫిజికల్ సైన్స్ సిలబస్ అనేది నువ్వు వెయిటేజ్ మీద పూర్తిగా డిపెండ్ అయ్యి చేస్తావంటే అంత క్లియర్‌గా అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్‌కి హ్యూమన్ ఐ లెసన్ గాని, మాగ్నెటిజం గాని నువ్వు డైరెక్ట్‌గా ఎళ్లి చదివితే అర్థం కాదు. లైట్ అనే లెసన్ నీకు వస్తేనే హ్యూమన్ ఐ అర్థమవుతది. ఎలక్ట్రిసిటీ లెసన్ వస్తేనే మాగ్నెటిజం వస్తుంది. కాబట్టి ఫిజిక్స్‌ని నేను వెయిటేజ్ ప్రకారంగా ప్యూర్‌గా చదువుతానంటే తప్పు. ఓకేనా? 2 బేసిక్స్ రాకుండా కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ అయినా, బేసిక్స్ రాకుండా యాసిడ్ బేస్ సాల్ట్స్ అయినా, బేసిక్స్ రాకుండా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అయినా డీటెయిల్‌గా అర్థం కావు. ఓకేనా? సో, ఇదో ప్రాబ్లమ్. ఒకవేళ నీకు బేసిక్స్ వస్తే డైరెక్ట్‌గా నువ్వు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ కూడాను నువ్వు నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ముఖ్యమైన విషయం. ఎవరికైనా బేసిక్స్‌లో ఇబ్బంది ఉంటే మనం సమ్మర్‌లో బ్రిడ్జ్ కోర్స్ చేసాం. దాంట్లో బేసిక్స్ అన్నీ కూడా కవర్ చేసాం. తర్వాత లెసన్స్ అనేవి నీ ఇష్టం. నువ్వు ఎక్కడి నుండి అయినా కవర్ చేసుకో. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు నీకు సిలబస్‌ని ఏ రకంగా అప్రోచ్ అవ్వాలో తెలిసిపోయింది కదా! ఇప్పుడు బ్లూ ప్రింట్ గురించి చెప్తా. యాక్చువల్లీ బ్లూ ప్రింట్‌లో ఏం చేంజెస్ ఏం జరగలేదు. సో, ఏ రకంగా అయితే వెయిటేజ్ ఉందో అదే వెయిటేజ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఫాలో అయ్యారు. లాస్ట్ ఇయర్ మనకి ఈ లెసన్స్ ఉన్నాయి కదా! యాసిడ్ బేస్ సాల్ట్స్ దీంట్లో 8 మార్క్స్ క్వెషన్స్ కూడా ఇచ్చేవాడు. కానీ అన్ని చికాకులు ఏం పెట్టకుండా ఈ సంవత్సరం హ్యాపీగా ఇచ్చేసాడు. సో, దిస్ ఈస్ ద బ్లూ ప్రింట్ అంతా కూడాను. అయితే దీనికి సంబంధించి చూడు క్వెషన్ పేపర్ ప్యాటర్న్ చూద్దామా? 1 మార్క్ క్వెషన్స్ 8 ఇస్తున్నాడు. 2 మార్క్స్ క్వెషన్స్ 3 ఇస్తున్నాడు. 4 మార్క్స్ క్వెషన్స్ 3 ఇస్తున్నాడు. 8 మార్క్స్ క్వెషన్స్ కూడాను 3 ఇస్తున్నాడు. దిస్ ఇస్ ఇక్కడ ఎక్కడ కూడాను చాయిస్ లేదు. ఓన్లీ 8 మార్క్స్ క్వెషన్‌లో మాత్రమే చాయిస్. అవి ఎలాగుంటదో చెప్తా చూడు. ఇక్కడ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ ఉన్నాయి కదా! ఈ రెండిట్లి కెమికల్ ఈక్వేషన్స్, రియాక్షన్స్ యాస్ వెల్ యాస్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ రియాక్షన్స్. ఈ లెసన్స్ ఈ రెండిటిని కూడాను నీకేమి ఇచ్చాడంటే చాయిస్ ఇచ్చాడు. నువ్వు ఈ లెసన్‌లో 8 మార్క్స్ అనేది నేర్చుకో, లేకపోతే ఈ లెసన్ 8 మార్క్స్ అని నేర్చుకో. ఏదో నీదే చాయిస్. నా పర్సనల్ చాయిస్ అయితే కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్. ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉన్నారో, యావరేజ్ స్టూడెంట్ మీరు అది నేర్చుకోండి. దాని తర్వాత సెకండ్ క్వెషన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ వర్సెస్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కరెంట్. సో, నా పర్సనల్ చాయిస్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కొంత ఈజీగా ఉంటుంది. దీంతో పాటుగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హ్యూమన్ ఐ, ఎలక్ట్రిసిటీ. నా పర్సనల్ చాయిస్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనేది ఈజీగా ఉంటది. సో, ఇలా నీకు ఏవైనా ఒక 3 లెసన్స్ గట్టిగా నేర్చుకుంటే నెక్స్ట్ 3 లెసన్స్ అనేవి ఈజీగా ఉంటది. అయితే టాపర్స్‌కి చెప్తున్నా మీరు ఏ లెసన్ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు ఫ్యూచర్‌లో జేఈఈ గాని, ఎంసెట్ గాని ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలి. అవి రాయాలంటే ఇవన్నీ కూడా బేస్. మీరు ఇప్పుడే నేర్చుకోకపోతే ఇంటర్మీడియేట్‌లో చాలా కష్టమైపోద్ది. చాలా టఫ్ అయిపోద్ది. కాబట్టి దేన్ని స్కిప్ చేయకండి. ఓకే. ఇప్పుడు నీకు ఏదైతే ప్యాటర్న్ ఉందో ఈ ప్యాటర్న్‌ని క్లియర్‌గా చెప్పడానికన్నా ముందు మరి ఈ సంవత్సరం బ్లూ ప్రింట్ అని కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయడం ఎందుకు సార్ అనుకోనంటే వాడిచ్చే క్వెషన్స్ అడిగే విధానం చూడండి. సెన్సిటివిటీ, అవేర్‌నెస్, క్రియేటివిటీ ఇలాంటి పదాలు వాడాడు. సో, నువ్వు లెసన్ నేర్చుకునేటప్పుడు ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకోవాలనుకుని విషయం చెప్తున్నాడు. కాబట్టి ఒకసారి చూపిస్తా. అసలు సెన్సిటివిటీ ఇవన్నీ అంటే అర్థం ఏంటో చూపిస్తా చూడు. అవేర్‌నెస్ అంటే నాలెడ్జ్, అండర్‌స్టాండింగ్ ప్రాసెస్, కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్, ఓపెన్ మైండెడ్, ఇన్నోవేటివ్ థింకింగ్, ఎక్స్‌ప్లనేషన్, కంబైనింగ్ టాపిక్స్. ఇలాంటి స్కిల్స్ అన్నీ నువ్వు ఒకవేళ నేర్చుకోగలిగావు అంటే నీకు మార్క్స్ ఉంటది, సబ్జెక్ట్ కూడా ఉంటది. సో, నువ్వు గ్రేట్ అన్నట్టు. ఓకేనా? డన్. అయితే పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటదనుకోని భయపడుతుంటారు. యాక్చువల్లీ పేపర్ ఏం డిఫికల్ట్‌గా లేదు. పేపరు మీకు మాక్సిమం కూడా చూసుకున్నట్లయితే ఈజీగా 40% మార్క్స్ అన్నీ కూడాను ఈజీగానే వస్తాయి. సో, టెన్షన్ ఏం లేదు. సో, నువ్వు స్కూల్‌లో జస్ట్ క్లాస్ వింటే చాలు నీకు వచ్చేస్తాయి మార్క్స్. యావరేజ్‌గా స్టూడెంట్స్ కూడా అటెండ్ చేసేటట్లు 45% అంటే నువ్వు కొద్దిగా క్వెషన్స్ అన్నిటిని కూడా గట్టిగా చదువుకొని ప్రతి ఎగ్జామ్‌లో పెర్ఫార్మ్ చేస్తే చాలు. మరి ఇంకొక 15% పేపర్ మాత్రమే డిఫికల్ట్ చేస్తారు. అంటే అది ఎవరి కోసం అంటే మరి టాప్ వచ్చినోడికి 50 రావాలంటే ఆ మాత్రం పెట్టాలి కదా! సో, ఒక 8 మార్క్స్ వరకు కూడాను కొద్దిగా టైట్ చేస్తారు. ఓకేనా? డన్. అయితే మీ అందరికి అసలైన విషయం చూపిస్తా చూడండి. మనకి 4 మార్క్స్ క్వెషన్స్, 8 మార్క్స్ క్వెషన్స్‌లో పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ 1 మార్క్ క్వెషన్స్‌లో వాడు అడగాలనుకున్న వే అనేది చూపిస్తా చూడు. క్రియేటివిటీ, అవేర్‌నెస్ అన్నాడు కదా! ఇక్కడ చేంజ్ చేసాడు. ఏంటో చూపిస్తా. 2 మోడల్ పేపర్స్ అన్నాడు కదా! చూపిస్తా చూడు. ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఏదో సంథింగ్ ప్రిపేర్ చేస్తున్నట్టు, ఒక స్టూడెంట్ పిహెచ్ సొల్యూషన్ ఏదో సంథింగ్ వచ్చినట్టు, లేకపోతే రమేష్ అంట ఏదో చెప్పాడంట.
ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్, పవను అండ్ కిరణ్ వీళ్ళిద్దరూ కాన్వర్జేషన్స్ చేసుకుంటే ఏదో సంథింగ్ వచ్చింది. అంటే క్వెషన్ డైరెక్ట్‌గా అడగట్ల. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో డైరెక్ట్‌గా అడుగుతున్నాడు. సో, ఇలా నువ్వు ఆన్సర్ పెట్టేటట్లుగా ఉండాలి. ఇది మాత్రమే కాదు, నెక్స్ట్ ఇంకొక సిట్యుయేషన్ చూడు. సెకండ్ మోడల్ పేపర్‌లో కూడా క్వెషన్ చూడు ఒకసారి. రాము, లత ఏదో చేస్తున్నారు. స్వచ్ఛ సేవ క్యాంప్ దగ్గర ఏదో జరిగిందంట. ఒక స్టూడెంట్ అంటే ఏదో బిలీవ్ చేస్తున్నాడంట. ఇంకొక దగ్గర చూస్తే వాణి, రాణి ఇద్దరు కాన్వర్జేషన్ చేస్తున్నారు. అంటే క్వెషన్ డైరెక్ట్‌గా అడగాలనుకుని ఆయన ఫిక్స్ అవ్వట్లేదు. క్వెషన్ డైరెక్ట్‌గా అడగరు. ఇలా ఇండైరెక్ట్‌గా అడగడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇది పాయింట్స్. నెక్స్ట్ ఒకవేళ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్‌ని నువ్వు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే నీకు ఏం ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తావు అంటే, నీకు 8 మార్క్స్ క్వెషన్స్‌కి ఈ క్వెషన్స్ అనేవి వర్సెస్ ఉంటాయి. అండ్ 12థ్ క్వెషన్ నీకు డయాగ్రామ్స్ మీద అడుగుతారు. ఒకటి ఫిజిక్స్ లేకపోతే ఒక కెమిస్ట్రీ అండ్ ఒక టేబుల్ బేస్డ్ క్వెషన్ అడుగుతారు 4 మార్క్స్ క్వెషన్స్‌లో. అండ్ యూజెస్‌లో అయితే 13థ్ క్వెషన్ ఉంటది. దాంట్లో యూజెస్ అడుగుతారు. బ్లీచింగ్ పౌడర్ గాని, జిప్సమ్ గాని, పీఓపీ గాని, ఎన్ఏఓహెచ్ గాని, బేకింగ్ సోడా గాని ఈ రకంగా నీకు అడుగుతూ ఉంటాడు. సో, ఇవి 4 మార్క్స్ క్వెషన్‌లో ఒకసారి ఇవి 3 చూసుకో. 8 మార్క్స్ క్వెషన్‌లో ఈ 2 వర్సెస్ ఉంటాయి. అండ్ 1 మార్క్ క్వెషన్స్ ఈ ప్యాటర్న్ ఉంటది. ఇది కంప్లీట్‌గా పబ్లిక్ ప్యాటర్న్ అంతా కూడాను. సరేనా? ఎవరికైనా సరే ఈ సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యడంలో కొద్దిగా కష్టంగా అనిపిస్తే మీకు ఖడ్గం బ్యాచ్‌లో మేము స్పెషల్‌గా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎవరికైనా ట్రైనింగ్ కావాలి, ఇండివిడ్యువల్‌గా ట్రైనింగ్ కావాలి అని అనుకుంటే హ్యాపీగా వచ్చేయొచ్చు. 10థ్ క్లాస్‌లే లేదన్నయ్య పర్లేదు నేను సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వగలంటే ఆల్ ది బెస్ట్. నువ్వు ఇచ్చిన రిసోర్స్ అన్నిటిని యూజ్ చేసుకో. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఈ నోట్స్ లింక్ హ్యాపీగా యూజ్ చేసుకో. మన వాట్సాప్ ఛానల్ లింక్. ఇన్ కేస్ ఎవరైనా ఖడ్గంలో జాయిన్ అవ్వాలంటే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంది. యూజ్ చేసుకోండి. సరేనా? ఆల్ ది బెస్ట్.